నమస్తే. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఓం గణేశాయ నమః. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం గురుభ్యో నమః. భారతదేశం ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలున్నాయి. అంతుపట్టని రహస్యాలున్న ఆలయాలు కోకొల్లలుగా మన దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం. హిరణ్యకశపుడి ఆగడాలను అంతమొందించటానికి, భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించటానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే నరసింహ అవతారం. నరసింహస్వామి తన ఉనికిని చాటుకోవటం కోసం ఎన్నో దేవాలయాల్లో అవతరించాడు. అలాంటి పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో 9 ఉన్నాయి. ఈ 9 క్షేత్రాలను నవ నరసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం మల్లూరు శ్రీ నరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేక వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో రుద్రమాదేవి పరిపాలన చేస్తున్న క్రమంలో గోనగన్నారెడ్డి తన రహస్య స్థావరాన్ని ఇక్కడే ఏర్పరచుకున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు లేనివారు ఈ ఆలయానికి వస్తే వారికి అరుదైన ద్రవ్యాన్ని ఇస్తారు. దానినే నాభిచందనం అంటారు. అది స్వీకరిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇక్కడ సర్వ రోగాలను హరింపజేసే చింతామణి జలపాతం ఉంది. దేవుడున్నాడు అని చెప్పడానికి సాక్షిగా ఈ ఆలయాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న దేవుడు మానవ శరీరం ఎలాగైతే ఉంటుందో మెత్తగా అలాగే ఉంటాడు. మరి అలా ఉండటం వెనుకున్న రహస్యమేంటి? ఇక్కడ ఇచ్చే నాభి చందన ఔషధానికి, చింతామణి జలపాతానికి అంత పవర్ ఏంటి? ఇక్కడి స్థల పురాణం ఏం చెబుతోంది? హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ ఈ ఆలయానికి వచ్చి ఏమీ చేయకుండానే వెనుతిరిగాడట. అసలు అలా ఎందుకు చేశాడు? పూర్తి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నవ నరసింహుల క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెబుతారు. ఇక్కడ స్వామివారి విగ్రహం మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలాగే అనిపిస్తోంది. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీని నుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపు చేయటానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్ని ఉంచుతారు. పూర్వకాలంలో విగ్రహాన్ని వెలికి తీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందట. ఆనాటి నుంచి ఆ రంధ్రం నుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అది స్వీకరిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని అక్కడి భక్తుల నమ్మకం. స్వామి తిరునామాలు, స్వామివారి నేత్రాలు, స్వామి నోరు, వక్షస్థలం. ఇక్కడి నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది. అందరికీ వక్షస్థలంలో పుష్పం కనపడుతుందా? క్లియర్ గా లోపలికి వెళ్తాం, చూసారా? అలా శరీరం మొత్తం కూడా ఇలా నఖాశిఖా పర్యంతం ఇలా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటుందట. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశాడు. శాతవాహన శక చక్రవర్తి దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు కలలో కనిపించి గుహ అంతర్భాగంలో ఉన్నానని చెప్పారట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తూ ఉండగా
స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ తర్వాత విగ్రహాన్ని వెలికి తీసి గుడిని కట్టించారు. ఇక ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతుంది. ఈ ద్రవం సేవిస్తేనే సంతాన భాగ్యం కలుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలున్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నర నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండల పైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు. ఈ జలధారలో విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ నీటిని తాగితే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. రుద్రమాదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని, ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ జలపాతానికి చింతామణి అని రాణి రుద్రమాదేవిని పేరు పెట్టారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లున్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపు సాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయటానికి ఇక్కడ వ్యూహరచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కొద్ది దూరంలోనే ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపుకు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించటానికి దర్పణ ద్వారం వీక్షించేవారని తెలుస్తోంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధ సమయాలలో రక్షణ కోసం రాణి రుద్రమాదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళు లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లని ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండటమే ఇందుకు కారణం. ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాగబెల్లి, వసంతోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అడవుల మధ్య ప్రకృతి రమణీయతకు మరో పేరుగా ఉన్న మల్లూరు స్వామి విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ శని, ఆది, సోమవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు స్వామికి అభిషేకం జరుగుతోంది. అర్చకుడు తన చూపుడు వేలుతో స్వామి ఎదను నొక్కగానే వేలు లోనికి వెళుతుంది. వేలు బయటకు తీయగానే చర్మం మామూలు స్థితికి వస్తుంది. స్వామి చర్మం మెత్తగా ఉన్నదని అర్చకులు చూపిస్తూ ఉంటారు. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా? ఈ ఆలయం ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం నుండి హనుమకొండకు వయా ఏటూరు నాగారం, మనుగూరు ద్వారా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆలయానికి చేరుకోవటానికి ఆటో సదుపాయాలు ఉంటాయి. మల్లూరుకు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. ప్రకృతి రమణీయతతో, ఎన్నో విశేషాలతో, విశిష్టతలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి.